సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. మిత్రులారా, సారు నా గురించి చాలా చెప్పారు, కానీ విరసం ఈ సంఘానికి నేను ఒక చిరకాల మిత్రుడిగా ఉండిపోయాను. విరసం అంటే గౌరవము, విరసం అంటే భయం కూడా. విరసం అంటే గౌరవం, ఎందుకంటే బహుశా తెలుగు సమాజంలో తెలుగు సాహిత్యం మీద విరసం వేసిన ప్రభావం అది ఒక అద్భుతమైన ప్రభావం. విరసం లేకుంటే తెలుగు సాహిత్యం ఎలా ఉండేది అని ఊహిస్తే నిజంగానే తెలుగు సాహిత్యంలో ఇవాళ ఉండే సృజనాత్మక శక్తి కానీ అద్భుతమైనటువంటి క్రియేషన్ కానీ అది సాధ్యమయ్యేది కాదేమో. విరసంలో ప్రతి సభ్యుడికి ఒక సృజనాత్మకత, ఒక క్రియేటివిటీ, తర్వాత ఒక విశ్వాసము, సమాజం మారుతుందని ఒక విశ్వాసము, సాహిత్యం మీద పట్టు, ఇవన్నీ కూడా విరసానికి ఉండేటువంటి చాలా బలమైనటువంటి దానికి ఉండే ఆ బలమే అది. విరసం అంటే భయం, ఎందుకంటే వాళ్ళ విశ్వాసాలు చూస్తే ఇంత బలమైన విశ్వాసాలు జీవితకాలం అంతా ఎలా వీళ్ళు ఒక రకంగా సమాజంలో వస్తున్న మార్పు, రాజ్య స్వభావంలో వస్తున్న మార్పు, బయట విస్తృత సమాజంలో వస్తున్న మార్పు, వీటన్నిటికీ తట్టుకొని ఒక బలమైన విశ్వాసాలు కలిగి ఉన్న సంస్థ అంటే, నేను ఒక అధ్యాపకుడిగా విశ్వవిద్యాలయంలో పనిచేసిన వాడుగా, పౌర హక్కుల ఉద్యమంలో పనిచేసిన వాడుగా, బహుశా విరసం అటు వీళ్ళు చేసే పని, వీళ్ళ పట్టుదల, వీళ్ళ కమిట్మెంటు చూస్తే నాకు కొంచెము భయమే వేస్తుంది. ఇవాళ సరోజ్ గిరి పంపిన వ్యాసం ఏది ఇస్తుందో అది కొంచెం నాకు ఆశ్చర్యాన్ని కూడా కలిపి, నాకు ఆయన స్నేహితుడే. ఆయన విప్లవానికి రాజ్యాంగం ఒక అడ్డు అని ఒక ప్రతిపాదన చేశాడు. ఇది భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ కూడా అది అంటున్నది. ఈ రాజ్యాంగాన్ని మార్చాలి, ఈ రాజ్యాంగం దేశానికి పనికిరాదు. మనము తీసుకునే పొజిషన్ ఏదైతుందో రాజ్యాంగం పట్ల, ఆర్ఎస్ఎస్ తీసుకునే ఎక్కడో ఒక చోట మన ఎందుకు అసలు భారత రాజ్యాంగాన్ని విమర్శిస్తున్నామని కానీ, లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు రాజ్యాంగం వద్దని అంటున్నారు కానీ, అది సాధారణమైన మనిషికి దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంటే రాజ్యాంగవాదం అనేది రాజ్యాంగవాదం కాదు, కానీ రాజ్యాంగం కూడా కొన్ని ఉద్యమాల, కొన్ని పోరాటాల ఫలితంగా వచ్చింది అనేది మానవ హక్కులు బోధించిన వాడుగా, పౌర హక్కులు బోధించగా మేము ఎప్పుడు రాజ్యాంగము ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఆదివాసీ స్ట్రగుల్, దళిత్ స్ట్రగుల్, ఉమెన్స్, వీళ్ళన్నీ పోరాటాల ఫలితంగా రాజ్యాంగం వచ్చింది. కాబట్టి రాజ్యాంగంలో కొన్ని ఆశయాలు ఉన్నాయి, రాజ్యాంగంలో ఒక ప్రాపంచిక దృక్పథం కూడా ఉంది రాజ్యాంగంలో. అది మనము కాదనడానికి లేదు. నేను చాలా సందర్భాలు చెప్తున్నాను. ఇవాళ ఉదయము దళిత్ సెంటర్లో దాదాపు 11 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దళిత నాయకులు భారత రాజ్యాంగం మీద 2 రోజుల చర్చ. ఉదయం నన్ను కూడా సదస్సులో మాట్లాడమన్నారు, అక్కడ మాట్లాడే వచ్చాం. మీరు రాజ్యాంగాన్ని మాట్లాడేప్పుడు, రాజ్యాంగాన్ని విమర్శించేప్పుడు రాజ్యాంగానికి పరిమితులు ఏవని కాదు, కానీ రాజ్యాంగం పట్ల ఒకవేళ ఇవాళ మనది రాజ్యాంగవాదము అని అక్కడ మనం ఆ స్టాండ్ తీసుకుంటే దాంట్లో తప్పకుండా మనకు కొన్ని సమస్యలు వస్తాయి. ఇప్పుడు రాజ్యాంగాన్ని మనం తీసేసామనుకోండి, ఇంకా వాదించడం అనేది రూలింగ్ క్లాస్తో మనకు చాలా కష్టమైపోతుంది. ఏమని అయితే వాదిస్తాం వాళ్ళతో? మనం శాంతి చర్చలు కావాలి అని ప్రతిపాదన చేసినప్పుడు, మొదటిసారి ఆ ప్రయోగము ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు
దానికి ఒక 15 మంది దానికి నిరంతరంగా 10 సంవత్సరాలు పనిచేస్తే శాంతి చర్చలు ఒక ప్రయోగం జరిగింది. ఈ పర్యాయము మావోయిస్ట్ పార్టీ స్వయాన మేము శాంతి చర్చలకు సిద్ధమన్నారు. అది చాలా పెద్ద స్టెప్ వాళ్ళ దృష్టిలో. వాళ్ళు మేము మాట్లాడతామన్నాం. కానీ గత ప్రభుత్వం అనేదో డైలాగ్ చేసి వాళ్ళని ఒప్పించగలిగాం. కానీ ఈసారి శాంతి చర్చల ప్రయత్నం మొదలు పెడుతూనే ఢిల్లీలో మాకు ఒకే ఒక మీటింగ్ జరిగింది. సీమాజీ, యాజ్ ఫార్ యాజ్ పీస్ టాక్స్ ఆర్ కన్సర్న్, దెర్ వాజ్ ఓన్లీ వన్ స్టెప్ వీ హ్యావ్ టేకన్ ఇన్ ఢిల్లీ with Kavita Srivastava and all our democratic friends. For 30 organizations participated. మేము మీటింగు పెట్టిన 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఇద్దరు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళి విపరీతంగా టార్చర్ చేశారు. టార్చర్ చేసి తల్లిదండ్రులను పిలిచి మీ అబ్బాయిలు చదువుకోవడం పంపి ఈ పనులను చేస్తున్నారని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. దాంతో కన్వీనర్ దానికి ఈ ఫస్ట్ ఇనిషియేట్ కన్వీనర్ కవితా శ్రీవాస్తవ్ గారు మర్నాడే మొత్తం కమిటీని తీసి పారేస్తుంది. అందరికీ లెటర్ పంపించింది, యు ఆర్ ఆల్ రిమూవ్డ్ ఫ్రమ్ ది కమిటీ. దే ఆర్ సర్ప్రైజ్ బికాస్ మోస్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వెంట్ ఇన్ మై నేమ్. But she removed me. Removed me is not that she is she removed all members. నేను ఆమెను ఫోన్ చేసి అడిగాను, ఏమమ్మా అందరినీ తీసేసామంటే, లేదండి ఆ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పిల్లలు పట్టుకుపోయిన తర్వాత చాలా కష్టం మనకు నడపడం, ఇది నడవడం చాలా కష్టం. అంటే ఇవాళ శాంతి చర్చలు అనేటువంటి ప్రతిపాదన విప్లవ పార్టీ స్వయాన్నప్పుడు అసలు మనం శాంతి చర్చలు ఎందుకు వాళ్ళు బలహీనపడం కాదు, మనం శాంతి చర్చలు కావాలన్నది వరలక్ష్మి గారు సెప్టెంబర్ 66లో రాశారు. శాంతి చర్చలు అంటే సమాజంలో ఉండేటువంటి మౌలిక సమస్యల యొక్క చర్చ. నేను శాంతి చర్చల మీద నేను రాసిన ఇంటర్వ్యూలు కానీ వ్యాసాలు కానీ నేను చెప్పిన అంటే శాంతి చర్చల సందర్భంలో సమాజం చర్చించాలి, మొత్తం సమాజం చర్చించాలి. ఎందుకు ఒక విప్లవ పార్టీ మీద ఇంత నిర్బంధం, అసలు ఎంత త్యాగాలు చేశారు. నాకు నిజంగా ఈ ఆపరేషన్ కగారు అయిన తర్వాత చాలా డిస్టర్బ్గా ఉంది, చాలా డిస్టర్బ్. ఎందుకంటే ఎంత విలువైన మనుషులని అంత వదులుకొని, స్వార్థం వదులుకొని, స్వప్రయోజనం వదులుకొని, పేరు లేకుండా, ఊరు లేకుండా, ఐడెంటిటీ లేకుండా, రికగ్నిషన్ లేకుండా ఇవాళ బయట ఉండే మనము చిన్న రికగ్నిషన్ కొరకు ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే నా పేరు వచ్చిందా లేదా అనే దశలో మనం ఉన్నాం. వాళ్ళు అన్ని వదులుకొని అక్కడ పోయారు. అంటే నైతిక వనరులు, సమాజంలో ఉండే నైతిక వనరులు అవి. ఒక మనిషి నైతికంగా అంత ఎదిగి తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డ మనుషులందరూ ఇంతమంది చనిపోతే సమాజం ఎంత నష్టపోయినట్లు. సమాజంలో ఇంత మంచి మనుషులు పోతే సమాజం ఎంత నష్టపోయినట్లు. ఈ కోణం నుంచి చూస్తే అసలు వాళ్ళ నైతిక వనరులు సమాజంలో ఉండడానికి రూలింగ్ క్లాస్ ఏవైతున్నాయో పాలక వర్గాలకు అసలు నైతిక విలువలు, కొన్ని విశ్వాసాల కట్టుబడి ఉండే మనుషులు అంటే వాళ్ళకు అసలు వీళ్ళందరూ వాళ్ళ దృష్టిలో ఇవన్నీ అసలు దండగ మనుషులు. అది నియో లిబరలిజం యొక్క ఫిలాసఫీలోనే భాగం. నియో లిబరలిజానికి క్యాపిటలిజానికి చాలా తేడా ఉంది. క్యాపిటలిజానికి కొన్ని విలువలు ఉంటాయి. మార్క్స్ కూడా కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో క్యాపిటలిజాన్ని గురించి చెప్పడం కానీ ప్లేడ్ ఏ రెవల్యూషనరీ రోల్ అని రాశాడు. ఒక విప్లవాత్మక పాత్ర క్యాపిటల్ నిర్వహించని రాశాడు. కానీ క్యాపిటలిజంలో మనుషుల సమస్యలకు పరిష్కారాలు లేవని, శ్రమ అనేది అవుతుందో దోపిడీ పడుతుంది, శ్రామికుడు పూర్తిగా ఒక అంటే ఏలినేట్ అయిపోయి మనిషిగానే నిలవనటువంటి స్థితి. కాబట్టి ఒక మానవీయ ఒక మనిషి, ఒక సంపూర్ణమైన మనిషి, ఒక నూతన మానవుడు సృష్టి జరగాలి, తప్పకుండా మానవ సమాజం చరిత్ర పరిణామ క్రమంలో అక్కడికి పోతుంది అని ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు. ప్రపంచానికి ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు. మార్క్సిజం ఆ విశ్వాసం మీదనే ఇవాళ మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తప్పకుండా ఒక ఆల్టర్నేటివ్ సొసైటీ వస్తుంది. ఈ సొసైటీలో మనం బ్రతకలేం, చాలా కాలం బ్రతకలేదు. మనమే కాదు, అందరి మనుషులకు
తప్పకుండా ఒక సంక్షోభ సమయం వచ్చేట్లుగానే మనకు కనిపిస్తుంది. కానీ ఇంత సంక్షోభ కాలంలో కూడా మనుషులు ఎట్లా తయారయ్యారంటే ఈ సంక్షోభం ఎందుకున్నది, ఎక్కడే దీని కారణాలను ఆలోచించకుండా వాళ్ళు ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి దేవుడు, మతము, మత విశ్వాసాలు, తమ ఐడెంటిటీ వీటి వైపు వెళ్తున్నారు. ఇవాళ విరసం ఇంత సాహిత్య అంటే అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించేటువంటి సృజనాత్మకత ఉన్నవాళ్ళు ఇవాళ ఆలోచించవలసింది ఏమిటంటే ఇవాళ భారతదేశంలో ఇంత భయం ఎందుకున్నది, ఎందుకు మనుషులు ఇంత భయంలో ఉన్నారు, ఎందుకు మనుషులు తాము అడగవలసిన ప్రశ్న అడగడం లేదు, ఎందుకు మనుషులు ఇంత కష్టాలు పడుతున్నారు. అక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఏంటంటే ఈ మనుషులు ఇన్ని కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇంత దుఃఖంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు అడగవలసిన ప్రశ్న అడగడం లేదు. మనం కూడా ఇది ఒక సలహాగానే నేను విరసం సభలకు వచ్చినప్పుడల్లా ఈ మాట చెప్తున్నా ఏంటంటే మావో సెతుంగ్ చెప్పింది అస్పష్టమైన సామాజిక అనుభవాన్ని స్పష్టంగా చెప్పడమే జ్ఞానం. ఈ అస్పష్టమైన సామాజిక అనుభవాన్ని మనం అనుకుంటున్న వర్గం ఏదైతుందో, వర్గ సమాజము, వర్గ సంఘర్షణ మనం అవుతున్నాము, ఏ వర్గమైతే పోరాటం చేయాలో, ఏ వర్గమైతే ఈ మొత్తంగా తాము ఒక విముక్తి చెందాలని మనం అనుకుంటున్నామో ఆ వర్గము, ఆ వర్గ స్వభావం ఏదైతుందో ఆ వర్గంలో ఉండేవాళ్ళు ఈ సంక్షోభాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, ఈ సంక్షోభానికి కారణాలు వాళ్ళకి తెలియకపోతే ఆ కారణాలు చెప్పే బాధ్యత ఇలాంటి సంఘాల మీద ఉంటుంది. నా దృష్టిలో అంటే అది నాకుండే పరిమితుల్లో న్యూలిబరలిజం తన స్వార్థమే మానవ సమాజం నడుపుతుంది. స్వార్థం నుంచే ప్రొడక్టివ్ ఫోర్సెస్ పెరుగుతాయి. మనిషి స్వార్థంగా జీవించాలి. స్వార్థం అనేది మనిషిలో ఉండే చాలా గొప్ప గుణం. స్వార్థం మనిషి చేత చాలా కష్టం పని చేయిస్తుంది. కనీసం క్యాపిటలిజం స్వప్రయోజనం అనేది స్వప్రయోజనము అని చెప్తూ మారల్ సెంటిమెంట్ కూడా యాడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ ది నేషన్ రాసినాక కనీసం నైతికమైన దృక్పథం ఉండాలి, మన నైతిక సెంటిమెంట్ ఉండాలని రాశాడు. ఇప్పుడు అది తీసేశాడు. ఆ నైతికత పోయింది. నువ్వు నీ కొరకు నువ్వు బతుకు. ఇది దాని యాక్సిమాటిక్ చేంజ్ అంటాము. చాలా పెద్ద షిఫ్ట్ వచ్చింది. ఆలోచనలే, భావజాలంలో పెద్ద తేడా వచ్చింది. ఈ భావజాలంలో వచ్చిన తేడా ఏదైతుందో మనిషి స్వార్థంగా బ్రతకాలి, స్వార్థంగానే బ్రతుకు అనేటువంటి దానివలన జరిగిన పరిణామము ఇవాళ మానవ సంబంధాల మీద ఎలా పడింది. నేను ఇవాళ సవినయంగా విరసం మిత్రులకు చెప్పడం ఏంటంటే ఈ స్వార్థం అనేటువంటిది ఏదైతే భావజాలంలో వచ్చిన మార్పు ఉందో దాని ప్రభావము మన జీవితం మీద ఎలా పడింది. సమాజం నిజంగా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంది. మానవ సంబంధాలు అని కూలిపోతున్నాయి. మహబూబ్నగర్లో విరసం సభలో కూడా నన్ను అధ్యక్షుడిగా వాళ్ళు నన్ను విరసం మన రిసెప్షన్ కమిటీ అక్కడ కూడా ఈ ప్రశ్న మనం లేవనెత్తవలసింది ఏంటంటే మనుషుల మధ్యన సంబంధాలు ఏవైతున్నాయో ఎలా మారిపోయాయంటే హింసాత్మకంగా మారిపోయాయి. వరవర వారితో ఒకసారి మాట్లాడుతుంటే విప్లవోద్యమం ఒకవేళ అణచివేస్తే స్ట్రక్చరల్ వైలెన్స్ ఏమవుతుంది, వ్యవస్థలో ఉండే హింస ఏమవుతుంది, ఆ హింస పెరుగుతుంది కదా అన్నాడు సార్. నిజంగానే ఆ హింస పెరిగింది. మీరు న్యూస్ పేపర్ చదివితే నిన్న న్యూస్ పేపర్లు అయితే ఫ్రంట్ పేజ్లోని 3 హత్యలు, పిల్లలు తల్లిదండ్రులు చంపడం, తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం, ఆత్మహత్యలు చేసుకోవడం, చంపడం పద్ధతి కూడా ఎంత క్రూయల్గా మారిందంటే ముక్కలు ముక్కలుగా నడుపుతున్నారు. పిల్లల్ని, చిన్న పిల్లల్ని తీసుకుపోయి నది లోపలే తల్లి ప్రేమ అంటే మనం అంతిమంగా వాడు ద్వేషాన్ని పెంచితే మనం ప్రేమను పెంచేవాళ్ళం కదా. ప్రేమ ఏమైంది? తల్లి ప్రేమ అంటే దాని మీద ఎంత సాహిత్యం వచ్చింది. తల్లులు పిల్లల్ని చంపడం ఏంటి అసలు? ఈ తల్లులు పిల్లల్ని ఎందుకు చంపుతున్నారు? అలాగే భార్యాభర్తలు, వాళ్ళు భార్య గుండాలను ఆడిస్తే భర్తను చంపుతున్నది, భర్త గుండాలను ఆడిస్తే భార్యను చంపుతున్నాడు, విషమిచ్చి చంపుతున్నాడు. అంటే ఇదేమిటి అసలు? నిన్న ప్రియురాలట, ఒక ప్రియురాలేమో ఆయన భార్యకి విషం ఇంజక్షన్ చంపింది,
ఒక ప్రియురాలేమో ఆయన కారును యాక్సిడెంట్ చేసి ఆమెను చంపింది, ఇంకో ప్రియురా ఇల్లే అంటూ పెట్టింది. అంటే ఏమిటి అసలు ఈ ప్రవర్తన ఏమిటని, దీనికి మూలాలు ఎక్కడున్నాయి? ఈ అనుభవం ఏదైతుందో, సమాజంలో అనుభవం ఏదైతుందో దాన్ని స్పష్టంగా మనం మానవ సంబంధాల్లో వచ్చినటువంటి ఈ విపరీతమైన మార్పు ఏదైతుందో, మనమేమో ఒక నూతన మానవుడు, మానవ సంబంధాలు, సమిష్టి సమాజం, అందరినీ ప్రేమించుకునే సమాజం అనేటువంటి మన ప్రాపంచిక దృక్పథానికి ఇవాళ జరుగుతున్నటువంటి సమాజంలో ఈ మార్పు ఏదైతుందో, ఈ కూలిపోతున్న సంబంధాన్ని మళ్ళీ మనం ఎట్లా పునరుద్ధరించగలం? రెవల్యూషన్ అంటే ఇదే ప్రాసెస్ కదా, అది ఓ రోజు జరిగే సంఘటన కాదు. అది రెవల్యూషన్ ఈజ్ ఏ ప్రాసెస్, అది ఒక ప్రక్రియ, అది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఈ నిరంతరంగా జరిగే ప్రక్రియలో ఇవాళ మానవ సంబంధాల్లో వచ్చినటువంటి తీవ్రమైన సంక్షోభం ఏదైతుందో దాన్ని మనం ఒక పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా చెప్పి సమాజానికి చెప్పలేకపోతే, సాహిత్యం ద్వారా కానీ, మన సభల ద్వారా కానీ, మన ఉపన్యాసాల ద్వారా కానీ, మీ సంబంధాలు ఇలా కావడానికి దీనికి మూల కారణం ఎక్కడుంది అనేటువంటి ఇది ఏదైతుందో అది వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పగలగాలి. మనం చెప్పలేకపోతున్నామేమో అని నాకు అనిపిస్తుంది. దాని మీద విరసం ప్రత్యేకంగా కూలిపోతున్న మానవ సంబంధాలు అనేటువంటి దాని మీద ఎందుకు ఇది జరుగుతుంది అనేటువంటిది ఏదైతుందో ఆ చర్చ చాలా తీవ్రంగా జరగాలి. అంటే ఈ అనుభవం, వాళ్ళ అనుభవాన్ని మనం చెప్పగలగాలి కదా. మనము సాహిత్యంలో ఎంత గొప్ప సాహిత్యం సృష్టించినా ఆ సాహిత్యంలో నుంచి వాళ్ళ అవగాహన పెరగాలి, చైతన్యం పెరగాలి కదా. చైతన్య స్థాయి నిజానికి ఉన్న ఆర్థిక పరిస్థితిలో చాలా వేగంగా మారాలి, చైతన్యం చాలా వేగంగా మారాలి. అలా కాకుండా అది వక్రీకరణ చెందుతుంది. ఆ వక్రీకరణ ఏదైతుందో అది సక్సెస్ఫుల్గా రూలింగ్ క్లాసెస్ వాళ్ళ మతాన్ని తీసుకొని, ఏ మతం అయితే ఏ మతం కూడా మనుషులను ద్వేషించు, చంపు అని అంటుందని అనుకోలేదు. మతం బేసిక్ వేదాంత వెళ్తే మనం ఒకవేళ ఈవెన్ మీరు ఉపనిషత్తులలో కూడా కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనిషి ఎందుకు పుట్టాడు, మనిషి ఎందుకు చేస్తాడు, మనిషి జీవితంలో ఏం చేయాలి, ప్రశ్నలు ఉన్నాయి. కానీ మనము ఆ ప్రశ్నలు ఏవైతున్నాయంటే ఇది ఈ సాహిత్యంలో ఏ మతమైనా కొంత ఎక్కడో ఒక చూడడానికి పాజిటివ్ ఉంటుంది, లేకపోతే మతం ఇన్ని రోజులు సర్వే కాదు, కొంత ఉంటుంది మంచి. కానీ మతాన్ని ద్వేషంగా మార్చడం ఏంటి అసలు? మతము ఇంత ద్వేషంగా దాన్ని విషంగా మార్చడం ఏంటి? ఎట్లా మారింది అది? అది ఒకవేళ చేసేవాడికి వాడిని తెలుసు. ఈ విషం ఇచ్చేవాడికి, ద్వేషాన్ని పెంచేవాడికి తెలుసు వాడు ఎందుకు చేస్తున్నాడు. కానీ ఆ ద్వేషంలో పడ్డవాడికి తెలియడం లేదు. సడన్గా హైదరాబాద్ సిటీలో మనకు తెలియకుండానే మనం చూస్తూనే మనుషులు ముస్లింలు అంటే ద్వేషం. మా మన్మరాలు, చాలా చిన్న మన్మరాలు, ముస్లింల గురించి ఏమంటే ముస్లిం చెడ్డవాళ్ళు ఉంటుంది. ఎందుకు చెడ్డవాళ్ళు? మన ఖాన్ సాబ్ ఉన్నాడు, మా ఇంటి ముందర ముస్లిం ఉంటాడు, చాలా మంచివాడు. ఖాన్ తాత ఏమంటే ఖాన్ తాత మంచోడే. మరి ఖాన్ తాత మంచోడు అయితే ముస్లిం చెడ్డవాళ్ళని ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఎక్కడి నుంచి వస్తుందని ఆ ప్రభావం మా చిన్న ఇంట్లోన ఆ చర్చనే ఉండదు. ఉన్నా కూడా ముస్లింలను గౌరవించి ప్రేమించే చర్చనే ఉంటుంది. కానీ మేము ముస్లింల గురించి అన్నాడు క్రిటికల్గా మాట్లాడింది లేదు ఇంట్లో. కానీ అమ్మాయి మా ప్రభావం మాత్రం ఎక్కడి నుంచో ముస్లింలు అంటే చెడ్డవాళ్ళనే ప్రభావం వచ్చింది. స్కూల్ అంటే స్కూల్ కొంచెం సెక్యులరే, ఆ ప్రిన్సిపాల్ కూడా చాలా సెక్యులరే. ఆ మధ్యన క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తే బజరంగ్ దళ్ వచ్చి డిస్టర్బ్ చేసాము, చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నది. ఇది మా స్కూలు, మేము చేస్తాం, మీరు ఎవరు అసలు డిస్టర్బ్ చేయడానికి? కనుక స్కూలు కొంత సెక్యులరే, ఇల్లు కొంత సెక్యులరే. కానీ అమ్మాయి మాత్రం గ్రాడ్యువల్గా మారుతుంది. దాని గురించి మనము పిల్లలు, నేను చాలా సందర్భాలు చెప్పాను. ఒక ప్రతిష్టాత్మకమైన స్కూలు నేను లెక్చర్ ఇవ్వడానికి పోయాను భారత రాజ్యాంగం మీద. 3 విలువల గురించి చెప్పాను: ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, తర్వాత జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్. వీటి మీద మాట్లాడాను. ఈ 3 మాట్లాడితే ఆ అబ్బాయి అంటే మీరు సమానత్వం చెప్పారు, బాగానే ఉంది. అసలు లిబర్టీ చెప్పారు కదా. లిబర్టీ అంటే మనిషికి అతి, అంటే నేను జేఎస్ మిల్ చెప్తూ దానికి అన్రిస్ట్రెయిన్డ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అన్నాడు జేఎస్ మిల్. మనిషికి పరిమితిలో ఉండకూడదు ఆలోచనకు అని అన్నాడు. సరే, అది సాధ్యమా కాదు, వేరే విషయం. చెప్తూ లిబర్టీ అంటే మనిషి స్వేచ్ఛగా జీవించడం అనే దాని మీద, స్వేచ్ఛకు ఉండే విలువ, మనిషి జీవితానికి అది ఇచ్చే మీనింగ్, దాని అర్థము, దాని గురించి చెప్పాను.
అది చెప్పి ఈక్వాలిటీ గురించి చెప్పి ఫ్రెటర్నిటీ వచ్చేవరకు మనుషులను ప్రేమించడము, మనసుతో కలిసి జీవించడము, సమిష్టి జీవితం ఇది చెప్పాను. 10th క్లాస్ ఇది. పిల్లోడు లేచి అడుగుతాడు, మీరు ప్రేమించడమే అసలు మీరు చాలా అవసరమని చెప్తున్నారు, లిబర్టీలో మీరేం చెప్పారు, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అని చెప్పారు. నాకు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అంటే మనుషులను ద్వేషించడం ఫ్రీడంలో భాగం కాదా? ఈ ప్రశ్నకి జవాబు ఎంత కష్టం అంటే, మనుషులను ద్వేషించడం కూడా పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ అంటాడు అబ్బాయి. నేను చెప్పిన ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఐడియా? ద్వేషించడంలో మనిషికి స్వేచ్ఛ ఎట్లా ఉంటుంది? ద్వేషంతో మనిషి కుంచుకుపోతాడు కదా, ప్రేమలో మనిషి చాలా ఎక్స్పాండ్ అవుతాడు కదా. నువ్వు ద్వేషిస్తే అని నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని, చూడు బాబు నేను ప్రేమిస్తున్నాను, నువ్వు చాలా మంచి పిల్లోడు, బాగా చదువుకో అన్నవి. ఏం పిల్లోడు భయ, నీ మతం ఏంది అసలు అని అన్నా అనుకో, నీకు ఎట్లా అనిపిస్తుంది అని చెప్పా. మొదటిది మంచి అనిపిస్తుంది, రెండోది మంచి అనిపిస్తుంది. అరే మనుషులను నువ్వు ప్రేమించడంలో ఉండేటువంటి గొప్పతనం దాంట్లో ఆనందం దేశంలో ఎట్లా ఉంటుందంటే ఆ జనరేషన్లో అది వచ్చేసింది. దేశించడం కూడా తన స్వేచ్ఛలో భాగమని అనుకుంటున్నాడు. మనం ఇవాళ ఈ ద్వేషం అనేది సమాజంలో విషంలాగా ఏదైతే విస్తృతంగా అది పాకుతున్నదో దాన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? దాన్ని పిల్లవాడికి కానీ లేదా అలా ఆలోచించే వాళ్ళకి దేశం నుంచి బయటపడమని ఎట్లా చెప్పాలి? మరి దేశం వలన వచ్చే అనర్థాల గురించి ఎట్లా చెప్పాలి? దేశిస్తున్నారు, అది దేశం పెరుగుతున్నది, దేర్ ఇస్ నో డౌట్ ఆన్ దట్. మనుషులను ద్వేషించడమే పెరుగుతున్నది. ఈ ద్వేషం ఏదైతే పెరుగుతున్నదో మనం ఇరుగుడు ఏమిటి అసలు? మన మెసేజ్ని వాళ్ళ దగ్గరికి ఎట్లా తీసుకుపోవాలి? మనం ఆబ్జెక్టివ్ కాంటెక్స్ట్, సబ్జెక్టివ్ కాంటెక్స్ట్ ఉన్నప్పుడు నిజంగానే ఆబ్జెక్టివ్ కాంటెక్స్ట్ అయితే ఇవాళ రెవల్యూషన్కి సిద్ధంగా ఉంది. అసలు సామ్రాజ్యవాదం యొక్క నిజ స్వరూపం బయటపడింది. ఇంతకాలంగా మనం సామ్రాజ్యవాదం గురించి అది చెప్పింది, మనం ఇన్ని చెప్పినా ఇవాళ సామ్రాజ్యవాదం గురించి మనం ఎక్కువ చెప్పవలసిన వాడు ట్రంప్ గురించి చెప్తే చాలు. సామ్రాజ్యవాదం వాడు ఎంత మూర్ఖుడో, వాడు ప్రపంచంలో ఎట్లా ఆలోచిస్తున్నాడో, వాడు ఎట్లా ప్రధానమంత్రి ఇన్సల్ట్ చేస్తున్నాడో మన ప్రధానమంత్రితో సహా, వాడు ఎంత నియంతృత్వంగా ఉన్నాడో, వాడు దేశ అధ్యక్షుడిని తీసుకుపోయి అరెస్ట్ చేశాడు. ఇంకా సామ్రాజ్యవాదం గురించి మనం అంతగా వాడు గ్రీన్లాండ్ పోయినా అక్యుపై చేసుకున్నాడు, కెనడా మా దేశంలో భాగం అంటున్నాడు. మనం ఇంతకాలం చెప్పాం సామ్రాజ్యవాదం అనేది అది చాలా దుర్మార్గమైంది, ఈ పనులు చేస్తుందని చెప్పాం మనం. కానీ సామ్రాజ్యవాదం గురించి ఇవాళ మనం ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే చాలా బహిర్గతంగా ట్రంప్ అనేవాడి ద్వారా, ట్రంప్ అంటే వాడు వ్యక్తి కాదు, ట్రంప్ వెనకుండా ఒక ఐడియాలజీ ఉంది, ట్రంప్కు సోషల్ బేస్ ఉంది, వాడు అమెరికా ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇంతకాలంగా అమెరికా తన ఇంట్రెస్ట్ కాస్త జాగ్రత్తగా చాలా సోఫిస్టికేట్గా చేసేది. అది కన్ఫెషన్స్ ఆఫ్ ఏ కామన్ హిట్ మ్యాన్, దళారి పాశ్చాత్యం అందరికి తెలుసు అమెరికా ఏం చేస్తుందో. కానీ వాళ్ళ చాలా బహిర్గతంగా చేయడం వలన అందరూ ఆశ్చర్యపోతుంది, వీడేం మనుషులు, ఇదేం ప్రెసిడెంట్ ఇట్లా అని. కనుక మీకు సామ్రాజ్యవాదాన్ని గురించి వాళ్ళు మనం పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. దాని అవసరాలు, దాని ఇంట్రెస్ట్ కూడా అది ఏదైనా చేస్తుంది, దాని విషయంలో మనకేమనుమానం లేదు. ఆర్థిక సంక్షోభాన్ని గురించి కూడా మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం, అసమానత ఎంత పెరిగాయో చెప్తూనే ఉన్నారు. అసమానత పెరుగుతున్నాయి, పేదరికం పెరుగుతుంది, సంపద పెరిగింది. సంపద దాని యొక్క మేనిఫెస్టేషన్స్ ఏమి ఉన్నాయో అది ఎంత అసలు అంటే అగ్లీగా ఉంది కూడా సంపద. వాళ్ళు చేసే పనులు, వాళ్ళ డాన్సులు, వాళ్ళ సెక్స్ రిలేషన్సు అంత గందరగోళంగానే ఉంది. కానీ ఇవాళ ఆ వక్రీకరణ చెందినటువంటి ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, స్టిగ్లిట్జ్ అమెరికా మీద ఇన్ఈక్వాలిటీస్ మీద పుస్తకం రాశాడు, డివైడెడ్ సొసైటీని. ఆయన దాంట్లో ఒక విషయం ఏం రాశాడంటే, ఈ సూపర్ రిచ్ ఆఫ్ అమెరికా అంటే అత్యంత సంపన్నులు ఒక మీటింగ్కి, ఒక డిన్నర్కి స్టిగ్లిట్జ్ని పిలిచారు, నోబెల్ లారెట్ అని. పెడితే వాళ్ళు అందరూ మాట్లాడి ఎటువంటి లేటెస్ట్ హెలికాప్టర్స్ ఏమొచ్చినాయి, లేటెస్ట్ ఏరోప్లేన్స్ ఏమి, నీ దగ్గర ఏరోప్లేన్ ఉంది, నా దగ్గర ఏం ఏరోప్లేన్ ఉంది, కొత్త ఏరోప్లేన్ ఇది చర్చ. కానీ అదే హాల్లో పేదవాడిది ఒక పెయింటింగ్ ఉందట. ఆ పేదవాడి పెయింటింగ్ చూసి కష్టపడరు, అసలు ఏమి పొద్దున్నే సాయంత్రం దాకా లేజీ ఫెలోస్, ఏది పేదవాళ్ళు.
తామేమో అమెరికా విమానాలు కొనేవాళ్ళు ఇక్కడ కూర్చొని తాగుతున్నారు, కానీ పేదవాడి గురించి మాత్రం పూర్ ఫెలో కష్టపడినండి హార్డ్ వర్క్ చేయరు. పేదవాడు హార్డ్ వర్క్ చేయడు, వీడేం చేయడు, కానీ వీడికి సంపద విపరీతంగా ఉంది. ఇది వాళ్ళ యాటిట్యూడ్. వాళ్ళందరూ పేదవాళ్ళుగా ఉన్నాక అంటే వాళ్ళు కష్టపడి పని చేయలేదు. శ్రమ గురించి వాళ్ళకు ఉండే యాటిట్యూడు మనకి స్టిగ్లిట్జ్ పుస్తకం చదివితే మనకు తెలుస్తుంది. ఇదంటే ఈ మార్పు ఏదైతే వచ్చిందో, రూలింగ్ క్లాస్లో వచ్చిన మార్పు, మన దేశంలో రూలింగ్ క్లాస్లో వచ్చిన మార్పు, ఇవాళ మతాన్ని ఉపయోగించి ఏ యాంగర్ అయితే జనానికి ఉందో, ఏ ఆగ్రహం అయితే ఉంది, సమాజంలో ఆగ్రహం లేదని కాదు, కానీ ఆగ్రహాన్ని డైవర్ట్ చేయగలిగారు. షిఫ్ట్ ఆఫ్ యాంగర్ అంటాం. ఆగ్రహం ఉంది, కానీ ఎవరి మీద ఆగ్రహం ఉండాలి? మన దృష్టిలో వాళ్ళకి ఆగ్రహం ఎక్స్ప్లాయిటర్ మీద ఉండాలి, ఎక్స్ట్రాక్టివ్ ఎకానమీ మీద ఉండాలి, ఈ సంపన్నులు ఎవరైతే గన్నులతో అవుతున్నారో వాళ్ళ మీద ఉండాలి, ఆగ్రహం వాళ్ళ మీద ఉండాలి కదా. ఆగ్రహాన్ని ఏం చేశారంటే వాళ్ళ మీద ఉండే ఆగ్రహాన్ని వాడు డైవర్ట్ చేయగలిగాడు. షిఫ్ట్ ఆఫ్ యాంగర్. కనుక నాకు కోపం ఉంది, కోపం ఎవరి మీద ఉండాలో నాకు వాళ్ళ మీద కోపం లేదు, కోపం ఎవరి మీద ఉండకూడదో వాళ్ళ మీద నాకు కోపం ఉన్నది. ఈ మార్పు ఏదైతుందో ఇది మనము ఎట్లా అనలైజ్ చేస్తాము? సాధారణమైన మనిషికి, కష్టపడేటువంటి మనిషికి మనము ఈ అనుభవం ఏదైతే వాళ్ళు ఏ అనుభవం నుంచి ప్రయాణం చేస్తున్నారో దాన్ని మరింత స్పష్టంగా చేసి తన కష్టాలకి కారణాలు ఏవైతున్నాయో మనకు తెలుసు. ఎకనామిక్ కాజేషన్ ఉంటుంది, దీనికి న్యూ లిబరల్ మోడల్. కానీ న్యూ లిబరల్ మోడల్ తన జీవితంలో ఉండే కష్టానికి కారణాలు ఎలా తెలియాలి? ఆర్థిక అభివృద్ధి నమూనాలు వచ్చిన మార్పు ఏదైతుందో అది సాధారణ మనిషికి ఎట్లా అర్థం? అనుభవం ఉంది, కానీ అవగాహనలో స్పష్టత లేదు. ఇవాళ విరసన్ లాంటి ఇంత సృజనాత్మకమైనటువంటి సంస్థ వాళ్ళు రాస్తున్న పోయిటరీ కానీ కథలు కానీ చాలా గొప్పగా ఉంటాయి, కానీ దీన్ని కమ్యూనికేట్ చేయడం ఎట్లా? సాధారణమైన మనిషికి దీన్ని కమ్యూనికేట్ చేయడం ఎట్లా? వాళ్ళ చైతన్యం పెరుగుతుంది అంటే చైతన్యం పెరిగిన కొద్దీ చైతన్యాన్ని వక్రీకరణ చేసే కెపాసిటీ కూడా రూలింగ్ క్లాస్ పెరిగింది. మీడియాలో చూస్తే మీకు పొద్దున్నే సాయంత్రం దాకా అసలు మీడియా ఎంత థర్డ్ రేట్ మీడియా అయిపోయింది. వాడు అర్ణబ్ గోస్వామి అయినట్టు ఒక యాంకరు, ఒక ఎంప్లాయీ, వాడు మాట్లాడే పద్ధతి, వాడు షౌట్ చేసే పద్ధతి. నన్ను పిలిచిండు రోజు, నేను రానని చెప్పాను. నేను ఛత్తీస్గఢ్ కిడ్నాప్ అయినప్పుడు అబ్బాయి సురేష్ నా వెనకబడి ఏం లేదు సార్ మిమ్మల్ని ఏమనండి సార్, బాగానే ఉంది. అక్కడ ఏదో 17 మంది ఛత్తీస్గఢ్లో చనిపోయారు. నన్ను అడిగాడు, ఛత్తీస్గఢ్లో వాళ్ళు చనిపోయారు, మరి విప్లవ వీళ్ళే చంపారు అనేది నేను చెప్పాను. సరే, ఏ మనిషి ప్రాణమైనా విలువైంది, ప్రాణ నష్టం అనేది నాకు కూడా అసలు నన్ను అప్సెట్ చేస్తుంది, నాకు కూడా ఐ ఫీల్ ట్రాజడీ. బట్ అని అంటూనే ఇక నేనేం చెప్పబోతున్నాడు ఆపాడు. ఎందుకంటే దాని కాంటెక్స్ట్, దాని హిస్టరీ, ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి స్ట్రగుల్ దాన్ని చెప్తాను. కానీ వాడి అక్కడ ఆపి ఓ పోలీస్ ఆఫీసర్ను అడిగి ప్రొఫెసర్ హరగోపాల్ సేస్ బట్ అంటే వాడు పోలీస్ ఆఫీసరు బట్ అంటున్నాడు కాబట్టి ఈయన జైల్లో వేయాలి. నేను జైల్లో వేయడం అంటే ఎట్లేస్తాను? అదే నేను బట్ అంటే నేను జైల్లో వేస్తా అంటే నువ్వు పోలీస్ ఆఫీసర్వా లేకపోతే కాదా? నువ్వు యూనిఫామ్ ఉంది, నీకు రూల్ ఆఫ్ లా ఉంది, నేను ఆయుధం ఉంది, చట్టం ఇచ్చింది, నీ చట్టం ప్రకారం నన్ను అరెస్ట్ చేయొచ్చునా బట్ అంటే అని నేను అడిగాను. అడిగితే నో పీపుల్ లైక్ యూ, మీరే సమాజంలో సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. మధ్యన ఆపి నేను బయటకు రావాల్సి వచ్చింది. అంటే ఎట్లా? ఇప్పుడు మీడియా అంటే వాడు చేయవలసిన పని ఏంటి? క్యాపిటలిజంలో అయితే మీడియా చేయవలసిన ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి జనానికి. సరే, వాడిచ్చే ఇన్ఫర్మేషన్ క్రెడిబిలిటీ కాదని. ఇవాళ ఏంటి? ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అవి అంత అబద్ధాలే, పైనుంచి కింద దాకా రోజు అబద్ధాలు వింటున్నాం. ఇంత అటాక్ ఆన్ ది హ్యూమన్, మన మీదనే ఒక పెద్ద దాడిలాగా జరుగుతుంది. ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్, అబద్ధాలు. మీరు ఎట్లా దాన్ని తట్టుకుంటా, ఇట్లా మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అబద్ధమైన ఏమై కూర్చున్నాయి అటు అదే కదా ఫ్యాసిజానికి మూలం. అబద్ధాలని నిజాలుగా నమ్మించగలిగితే ఫ్యాసిజం సక్సెస్ఫుల్ అవుతుంది. మీడియా చేసే పని అంతే, ఇదే పొద్దున్న సాయంత్రం దాకా అని అబద్ధాలు చెప్తుంటారు. జనమేమో ఆ పొద్దున్న సాయంత్రం దాకా విని చూసినా ఏమైందట అప్పుడు వాడు జిఎస్టీ వేసినప్పుడు రిచ్ పీపుల్ చనిపోయినరని
ధనికులు చనిపోయినరని. మా సిస్టర్ చనిపోతామంటున్నా అంత ధనికులంతా చనిపోయారు, చాలామంది లక్షాధికారులు చనిపోయినారు. నేను చెప్పిన ఎవరు చెప్పారమ్మా, ఎందుకు మీడియాలు చెప్తున్నారు లక్షాధికారులు చనిపోయారు, లక్షాధికారులు అని చనిపోయింది. ఆ జిఎస్టీ వలన పేదవాళ్ళు కిలో చనిపోయారు. కానీ ఇన్ఫర్మేషన్ వచ్చింది ధనికులు చనిపోయి వీళ్ళు ఆనందుకున్నారు, బాగైంది, ఎంత డబ్బులు చేసుకున్నారు, చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏ ఒక్క ధనికుడు ఎందుకు చేసుకుంటారు? జిఎస్టీ వస్తే ఆత్మహత్య చేసుకుంటారు, వాడి కొరకు వచ్చింది అది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే అటాక్ ఉందో, ఈ దాడి ఏదైతుందో, మన దగ్గర ఉండే ఆయుధం ఏమిటి, మన కౌంటర్ ఏమిటి, మనం వాస్తవాన్ని ప్రజల దగ్గరికి ఎట్లా తీసుకుపోవాలి, ఇవేవైతున్నాయో దే ఆర్ ది ఛాలెంజెస్. కనుక ఇవాళ మొత్తంగా సమాజంలో వచ్చినటువంటి మార్పులు ఏదైతుందో చరిత్రలో ఒక క్రిటికల్ స్టేజ్లో ఉన్నాం. ఫ్యాసిజం అనుభవం జర్మనీకి ఉంది, లేదా యూరోప్కి ఉంది. కానీ మన దేశంలో వస్తున్నది ఇది ఫ్యాసిజం ఏదైతుందో అది ఇన్హరెంట్గా ఉంది. నాకు అనిపించడం ఏంటంటే బ్రహ్మినిజం, కానీ బ్రహ్మినిజం అంటే ఏంటి? అథారిటేరియనిజం, హైరార్కీ, మనుషులు నిచ్చలమెట్టు, తర్వాత ఆధిపత్యం. బ్రహ్మినిజం అనుకుంటే రెండే క్వాలిటీస్ అవి. ఈ ఆధిపత్యం ఇవి జీవితంలో, మన జీవితంలో భాగమైంది, మన కాన్షియస్లో భాగం. చాలా కాలంగా దళితులు ఇవాళ దళిత చైతన్యం పెరిగి ప్రశ్నిస్తున్నారు. కానీ చాలా కాలంగా నేను 1962లో కాశీ వెళ్ళాను మా గ్రాండ్ మదర్ని తీసుకొని. కాశీలో మేము అక్కడ నుంచి రైల్వే స్టేషన్లో అక్కడ కూర్చున్నాను. ఇంకప్పటికి 17 పిల్లలు ఉండి నా పక్కకు ఒక మనిషి కూర్చున్నాడు. కొంతసేపు అయినాక అడిగాడు, మీ జాతి ఏమిద్దని, క్యా హే. నేను అప్పుడు ఇంకా నాకు కాంచుకుందే ఐ టోల్డ్ మై నా కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్. లేచి కాళ్ళు మొక్కాడు. అయ్యయ్యో మీ పక్క కూర్చున్నాను, ఎంత తప్పైంది, ఎంత పాపమైంది. అంటే ఐడియాలజీ వీడు కాదు, వాళ్ళకు ఒప్పించండి అని ఆధిపత్యం చెలాయించడం అనేది సరేనా, అవసరంగా అవుతుంది, నా గొప్పతనంగా నేనేమన్నా అనుకోదు. కానీ ఆధిపత్యాన్ని ఒప్పుకునేవాడు వాళ్ళే ఫీల్ అవుతున్నారు, అయ్యయ్యో ఇది మాలపల్లిలో కొంత ఉంది, ఉన్నవనంలో కొంత దాని ప్రస్తావన ఉంది. కనుక ఇవాళ నేను అనుకోంటే విరసం లాంటి సంస్థ తన కొత్త ఎజెండా అంటూ వాళ్ళు కూర్చొని చాలా కొన్ని రోజులు పట్టినా సరే ఇప్పుడున్న కాంటెంపరీషన్ లిస్ట్ అవుట్ చేసి వీటిని ప్రజల దగ్గరికి, ప్రజల అనుభవాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో మనం ఏం చేయాలి, మనం ఎట్లయితే ప్రజల చైతన్యం ఏదైతే కొంత తప్పుదారి పడుతుందో ఆ చైతన్యాన్ని పెంచడం ఎట్లా అనే విషయం ఏదైతుందో అది నేను అనుకోండి ఇప్పుడున్న ఏ లిటరీ సంస్థకైనా, ఏ రైటర్కైనా, అంటే ప్రజల పట్ల బాధ్యత ఉన్న వాళ్ళకైనా ఈ ఛాలెంజెస్ మనకు కొత్తగా ఎమర్జ్ అవుతున్నాయి. మన సంస్థ పెట్టినప్పుడున్న ఛాలెంజెస్ వేరు, అప్పుడున్నటువంటి సందర్భం వేరు. కానీ 50 ఏళ్లలో సందర్భం మారింది, చాలా మారింది, మనకు తెలియకుండా చాలా మారింది. ఒక వాళ్ళని ఎన్కౌంటర్ అయితే బాధపడేవాడు, అయ్యో ఎన్కౌంటర్ మనిషిని చంపే ఇది ఏందండి అని. ఇవాళ 16 మంది చచ్చారు, 31 మంది చచ్చారు, 15 మంది చచ్చారు, 3 చచ్చారు, 4 చచ్చారు, రోజు వార్త. అది చిన్న వార్త అయిపోయింది అసలు. అంటే మనుషులు ఉన్నారు, మనుషులు చంపడం వార్త అయిపోయింది. అన్ని వార్తలు అని వార్త చదువుతున్నారు అంతే. కానీ 13 మంది చనిపోయారట, 31 మంది చనిపోయారట. కనీసం జనం అడగాలి కదా, అది ఏంటి ఇంతమంది చంపుతున్నారు అని. ఈ ప్రశ్న జనానికి రావాలి కదా. మధ్యతరగతికి అయినా ఇంతమంది చంపుతున్నారు, రాజ్యం అట్లా చంపుతుంటే వాడు ఎవరినైనా చంపవచ్చు. చంపే అధికారం రాజ్యానికి ఒకసారి ఇచ్చిన తర్వాత అది అక్కడ ఆగుతుంది అనేది చాలా తప్పు. అక్కడ ఆగదు, రాజ్య స్వభావమే అది. రాజ్యానికి ఒక్కసారి మీరు అన్రెస్ట్రెయిన్డ్ పవర్ ఇస్తే అది అక్కడ ఆగదు. వాడు అందుకనే అందరిని అర్బన్ నక్సల్స్ అంటున్నాడు. కనుక వాడికి ఎవరి మీద కోపం ఉంటే వాడు అర్బన్ నక్సల్ అంటాడు. పోనీ మనందరినీ అర్బన్ నక్సల్స్ అని కాదు, రాహుల్ గాంధీని అంటున్నాడు వాడు. రాహుల్ గాంధీ మావోయిస్ట్ అన్నాడు ఇక ప్రధానమంత్రి. ఆయనే మావోయిస్ట్ కానీ అంటున్నారు జనం కూడా. ఆయనే మావోయిస్ట్ అనే ప్రయత్నం. అచ్చా మావోయిజం అంటే ఆయన కొంచెం సింపథెటిక్ ఉండొచ్చు, లేకపోతే ఏదో ఆయన ఏదో మార్చాలి అంటున్నాడు అని ఈ మొత్తము చర్చ ఏదైతే వాళ్ళ సమాజంలో భారతదేశంలో జరుగుతుందో. చివరిగా ఒక మాట ఏంటంటే, సీమా ఆజాద్ గారు ఒక ప్రశ్న ఆమె ఉపన్యాసంలోనే, ప్రసంగంలోనే విద్యారంగాన్ని గురించి చెప్పింది. విద్యారంగంలో వాళ్ళు భావజాలం కానీ విద్యారంగంలో ఉండేది. మేము విద్యారంగంలో గత 40 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాం. కామన్ స్కూల్ కావాలి, విద్యా విధానంలో సైంటిఫిక్ టెంపర్ కావాలి,
పిల్లలందరికీ చదువు రావాలి, కోటీశ్వరుడైనా సమాజమే చదువు చెప్పాలి అనే విషయం మేము మాట్లాడి రాసి కానీ విద్యారంగం మేము ఇటు మాట్లాడుతుంటే విద్యారంగం అటుపోయింది. మన ఉద్యమం యొక్క ప్రభావం అసలు ఏమిటంటే మాకే ఇప్పుడు అనుమానం, ఇంతకాలం 40 చేస్తే 40 ఏళ్ళుగా ఎందుకు విద్యారంగం. కానీ ఇప్పటికైనా విల్సన్ లాంటి సంస్థలు విద్యారంగంలో వస్తున్న సిలబస్, కరికులం, దాంట్లో వస్తున్న దానికి రావాల్సిన ఈక్వాలిటీ, జ్ఞానం అందరికీ అందుబాటులో ఉండాలి అనేది ఏదైతుందో, మనం భౌతిక పునాది అనేది ఏదైతుందో ఆ పునాది ఇంపార్టెంటే, అదే కంట్రోల్ చేస్తుంది అంతిమంగా. కానీ అది అంతిమంగా మనం కంట్రోల్ చేస్తుంది అనేటువంటి అనుభవం ఏదైతుందో మనిషికి చెప్పడంలో ఉండే ఇబ్బందులు చాలా ఉన్నాయి. విద్య ఆ రకంగా ఒక ప్రధాన సాధనం. కానీ విద్యారంగాన్ని వాడు కంప్లీట్గా కంట్రోల్ చేసేసాడు. కంప్లీట్గా దాన్ని కరికులం మార్చారు, దాని పద్ధతులు మార్చారు, సెంట్రలైజ్ చేశారు, వాళ్ళే అడ్మిషన్ ఇస్తున్నారు. ఇన్స్టిట్యూషన్స్లో విశ్వవిద్యాలయంలో వాళ్ళని అపోర్ట్ చేస్తున్నారు. కేవలం ఇందిరాగాంధీ చేసిన 450 మంది సంఘ పరివారం నుంచి వచ్చిన వాళ్ళని అపాయింట్ చేసుకున్నారు. గుజరాత్ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలో ఇవాళ లెక్చరర్ పోస్ట్ అంటే వాళ్ళకి ఇంకా కాంపిటీషన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు రావడము, వాళ్ళు ఎక్స్పర్ట్ పెట్టుకోవడం, వాడిని సెలెక్ట్ చేయడం, లెక్చరర్ అయిపోవడం. వాడు చదవచ్చా రాదా, వాడి కాంపిటెన్స్ ఉందా అని కానీ చేస్తున్నాం. అంటే వాళ్ళు భావజాలాన్ని అన్ని రంగాల్లోకి, జ్యుడిషియల్లోకి తీసుకెళ్లారు, యూపీఎస్లోకి తీసుకెళ్లారు, విశ్వవిద్యాలయంలోకి తీసుకెళ్లారు. ఇది మ్యాసివ్ ఎఫర్ట్. మా గతంలో లేనంత ఛాలెంజ్ పెరిగింది మనకు. ఈ భావజాల దాడిని మనం ఎట్లా దాన్ని కౌంటర్ చేస్తాము, మన దగ్గర ఉండే సాధనాలు ఏంటి, మన దగ్గర ఉండే అసలు విధానం ఏంటి, మన కౌంటర్ ఏమిటి అనేది ఏదైతుందో అది నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. కనుక విరసము తన ఎజెండాని ఇంకా కొంత ఎక్స్పాండ్ చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. అంటే ఒక మిత్రుడిగానే, ఒక సలహాగానే ఇస్తున్నాను. సో ఇవన్నీ రంగంలో మనం టైం వేస్ట్ చేస్తే ఎట్లా అని అనుకుంటే ఇక అది అఫ్కోర్స్ ఆ సంఘానికి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు అట్లా ఆలోచించవచ్చు. కానీ నేను అనుకోండి ఏంటంటే ఈ భావజాల దాన్ని మీరు ఎలాగో భావజాలం అన్నారు, ఇంకోటి మీరు సంస్కృతి అన్నాడు. సంస్కృతిలో సంస్కృతి వాడు పట్టుకున్నాడు, కల్చర్ను వాడు పట్టుకున్నాడు. మన కౌంటర్ కల్చర్ ఏమి, వాడు పండుగలు చేసుకుంటాడు, బతుకమ్మ అంటాడు, రామాలయం అంటారు. మనమేంటి కౌంటర్, మనమేమనాలి? వాడు రామాలయం మీద జన్మ చేస్తారు, మన రాముడు కాదంటామా, రాముడు అసలు దేవుడే కాదంటామా, లేక రాముడు అనే దాని ఒక ఫినామినన్ను మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ఇవి క్వశ్చన్సే కదా. వాళ్ళు మొబిలైజేషన్ దేని మీద చేస్తున్నారో కౌంటర్ మొబిలైజేషన్కి మన దగ్గర ఉండే భావజాలం కానీ, మన దగ్గర విధానం కానీ, మన అప్రోచ్ కానీ ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా ఈ సందర్భంలో మనం తప్పకుండా ఆలోచించాలి. కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళ సభ్యులు ఎవరెత్తున్నారో వాళ్ళందరికీ నేను అభినందనలు చెప్తూ, మీరు మళ్ళీ ఈ బాధ్యతలు ఏవైతే ఒప్పుకున్నారో మీ మీద మరింత బరువు పడింది, మీ మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉందని ఒక పౌర హక్కులకు చెందినవాడు కానీ, ఒక అధ్యాపకుడు కానీ, లేదా మీ స్నేహితుడుగా కానీ నేను మీ దీని గురించి ఆలోచించడాన్ని సవినయంగా చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను.